అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ రావోయ్ చందమామ ఈ వింత గాథ వినుమా. పొద్దున 10 గంటలైంది. అప్పుడే మేడ దిగి వచ్చాడు రామనాథం. ఇంకా టిఫిన్ రెడీ కాలేదు, అవతల మీ అత్తయ్యకి వేలమించిపోతుంది అన్నాడు. ఇంతలో వాకిట్లోంచి వచ్చింది రాజ్యం. ఆవిడ చేతిలో నవనవలాడుతున్న సొరకాయ. మీ బాబాయ్ గారికి సొరకాయ ఆవబెట్టిన కూరంటే చచ్చేంత ఇష్టం. పాపం తిరిగి తిరిగి వస్తారాయే. ఇంతకీ రైలు వేళకొస్తుందా రాదా, ఫోన్ చేసి కనుక్కో తల్లి అంది. సరేనంటూ ఇద్దరికీ ఒకేసారి తల ఊపింది రమ. తలలో మాత్రం కోటి ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఆమెకు. ఆనందరావుకి రమకి ఈ మధ్యనే వివాహం జరిగింది. అబ్బాయి రాజాలా ఉంటాడు. గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్. 1 కాదు 2 కాదు 3 ఆస్తులకు ఏకైక వారసుడు. గొప్పగా చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మన వాళ్ళలో ఒక ఆస్తి ఉండడమే గగనం. అటువంటిది 3 ఆస్తులంటే మాటలా? ఈ సంబంధం తప్పిపోనీకండి అన్నాడు రమ తండ్రి. సంబంధం కుదిరింది. వివాహం జరిగింది. రమ కాపురానికి వచ్చింది. దిట్టంగా కట్టిన 2 అంతస్తుల మేడ. అత్తగారు లేరు, ఆడబిడ్డ పోరు లేదు. కాకపోతే ఇంట్లో మరో 2 పెద్దవాళ్ళు ఉన్నారు. ఆనందరావు పినతండ్రి రామనాథం, అత్త రాజ్యలక్ష్మి. ఇద్దరికిద్దరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళ గోలేమో వాళ్ళదే తప్పించి ఇతరుల విషయాలు పట్టించుకోరు. రమ కాపురానికి వచ్చిన రోజే ఆనందరావు ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళాడు. రమ తండ్రి పల్లెటూరి మూతుబరి రైతు. సామాన్లు సరుకులతో పాటు కూతుర్ని కాపురానికి పంపాడు. అమ్మ, కాఫీ పలహారాలు నాకు, భోజనం నాకు మీ అత్తయ్యకి మేడ మీదకే పంపు అని చెప్పాడు బాబాయ్. అమ్మాయి, మీ బాబాయ్ గారు 10 గంటల బండికి వస్తారు. ఉప్మా చేసి ఉంచమ్మా, జీడిపప్పులు మరి కాసినవే అని చెప్పింది రాజ్యమత్తయ్య. అలాగేనండి అంది రమ బుద్ధిగా. అన్నట్టే ఆయనకి అన్నం మేడ మీదకే పంపింది. ఉప్మా కూడా చేసింది. బాబాయ్ గారు రాలేదు. మధ్యాహ్నం బండికి వస్తారేమోలే. అల్లం పచ్చడి, వంకాయ కూర చేసి కాస్త చారిపెట్టి ఉంచు అంది అత్తయ్య. వంట కాగానే నాకు, మీ అత్తయ్యకి కూడా మేడ మీదకే పంపు అన్నాడు బాబాయ్. అలాగే చేసింది రమ. బండి అంది ఉండదు. రాత్రి బండికి వచ్చేస్తారు. పిండి రుబ్బి ఉంచితే ఆయన రాగానే ఆవిరికుడం వేయొచ్చు అంది అత్తయ్య. మాకు మాత్రం పెందరాలే పంపించేయమ్మా, ఆలస్యం అయితే మీ అత్తగారు ఆగలేరు అన్నాడు బాబాయ్. అలాగే అంది రమ. మర్నాడు తెల్లవారుజామునే బెల్ మోగితే బాబాయ్ గారు వచ్చారేమో అని కంగారుగా తలుపు తీసింది రమ. ఎదురుగా ఆనందరావు. మీరా? బాబాయ్ గారు వచ్చారేమో అనుకున్నాను అంది రమ. ఏం బాబాయ్ గారు? చిరునవ్వుతో అడిగాడు. ఇంకెవరు, పిన్ని గారి బాబాయ్ గారే అంటూ కిందటి రోజు భర్త కోసం ఆవిడ పడిన ఆరాటం వివరించింది. మరి మా బాబాయ్ గారు ఏమంటున్నారు? ఆయన అన్నీ పైకే పంపించమన్నారు. అవును, నాకు తెలియక అడుగుతాను. అత్తయ్య గారు పేషెంటా? ఒక్కసారి కూడా కిందికి దిగి రాలేదు. పోని నన్ను మేడ మీదకి పిలవలేదు అంది రమ. బరువుగా నిట్టూర్చాడు ఆనందరావు. రమ, అదో పెద్ద కథ. న్యాయంగా నీకు ముందే చెప్పి ఉండాల్సింది. కానీ చెప్పొద్దని వాళ్ళు మాట్లాడుకుంటామని పెద్దవాళ్ళు నా నోరు కట్టేశారు. ఇక ఇప్పుడు చెప్పక తప్పదు అంటూ పైకి చూస్తూ ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాడు. ఆనందరావు తండ్రి రామానుజం. ఆయనకి తమ్ముడు రామనాథం, చెల్లెలు రాజ్యలక్ష్మి. బొలెడంతా ఆస్తి ఉంది. రామనాథం నూనూగు మీసాల వయసులో పాత దేవదాస్ సినిమా చూసి సావిత్రిని అభిమానించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వరుసగా మాయాబజార్, మిస్సమ్మ మొదలైన కళాఖండాలు చూసి పెళ్ళంటూ చేసుకుంటే సావిత్రినే అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు మొహం వాచేలా చివాట్లు పెట్టారు. ఇక ఇలా కాదని ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి రైలు ఎక్కాడు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో దిగి వాళ్ళని వీళ్ళని అడిగి టాక్సీ ఎక్కి టీ నగర్ వెళ్ళాడు. టాక్సీ దిగి 4 అడుగులు వేసేసరికి ఒక ఆయన పలకరించాడు. ఏ ఊరు, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. ఊరు గాని ఊళ్ళో తెలుగువాడు కనిపించి ఆదరంగా పలకరించేసరికి రామనాథం ప్రాణం లేచి వచ్చింది. నెమ్మదిగా తను వచ్చిన పని చెప్పాడు. సంభ్రమాచర్యలతో అతని వంక చూశాడు. ఇదే దైవ నిర్ణయం అంటే. నేనెవరో తెలుసా? సాక్షాత్తు సావిత్రికి మేనమామని. అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇక్కడంతా అరవగోల. మన ఆంధ్ర వైపు వెళ్ళి తగిన కుర్రాడిని వెతికే ఆలోచనలో ఇవాళ సాయంత్రం బండికి బయలుదేరుదామనుకుంటున్నాను. నువ్వెవరు, నీ వివరాలేమిటి అని అడిగాడు. రామనాథం పరిస్థితి వర్ణనాతీతం. అమాంతం ఆయన కాళ్ళ మీద పడిపోయి వద్దని వారించిన హోటల్కి తీసుకెళ్ళి ఫూటుగా టిఫిన్ పెట్టించి అక్కడున్న మర్రి చెట్టు సాక్షిగా తన వివరాలన్నీ చెప్పాడు. భేష్, ఆస్తి అంతస్తు ఉన్న మంచి సంబంధం, నాకు నచ్చింది అన్నాడు ఆయన. మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? నేను ఆవిడని చూడనక్కర్లేదనుకోండి, కానీ ఆవిడ నన్ను చూసి సరే అనాలి కదా అని అడిగాడు రామనాథం. చేసేవాడినే, కానీ అమ్మాయి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళింది. అయినా నేను సరే అంటే అది కాదనదు. కాకపోతే ఓ మాట ముందే చెప్పేస్తున్నాను. నువ్వే అమ్మాయిని చూశాక కాదనకూడదు. సావిత్రి రంగు కొంచెం తక్కువే అన్నాడు. ఎంత మాట, నలుపు నారాయణుడి స్వరూపం అన్నాడు రామనాథం. అయితే ఖాయం చేసుకుందాం. అమ్మాయి రాగానే దాని వీలు కనుక్కొని ముహూర్తం పెట్టించి నీకు తెలియజేస్తాను. ఈలోగా మీరు మీ పెద్దవాళ్ళను ఒప్పించి సిద్ధంగా ఉండండి.
శుభస్య శీఘ్రం, వచ్చే మాసంలోనే వివాహం అన్నాడా మేనమామ. చిక్కటి పడేదాకా పెళ్లి మాటలే మాట్లాడుకున్నారు. వివాహం నిశ్చయమైన సందర్భంలో అబ్బాయి అమ్మాయికి కానుకలు ఇవ్వటం ఆనవాయితీ కాబట్టి రామనాథం దగ్గరున్న డబ్బులు, గొలుసు, ఉంగరం కానుకల నిమిత్తం తీసుకున్నాడా మేనమామ. హోటల్కి తీసుకెళ్ళి విందు భోజనం పెట్టించి స్టేషన్కి వచ్చి టికెట్ కొని రైలు ఎక్కించాడు. రామనాథం అడ్రస్ తీసుకుని తన అడ్రస్ ఇచ్చి కాఫీ కోసం రూపాయి జేబులో పెట్టి రైలు కదిలేదాకా ఉండి మరీ వెళ్ళాడు. సంబరంగా ఇంటికి వచ్చి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు రామనాథం. వాళ్ళెవ్వరూ నమ్మలేదు. ఎవడో నిన్ను వెర్రి వెంగళప్పని చేసి టోపీ పెట్టారు అన్నారు ఎగతాళిగా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఓ 10 రోజులు ఆగితే మీకే తెలుస్తుంది అన్నాడు రామనాథన్ నిబ్బరంగా. 10 రోజులు గడిచాయి. ఎవరికి ఏమీ తెలియలేదు. మరో వారం ఆగి ఒక కార్డు తీసుకుని మహారాజా శ్రీ బాబాయ్ గారికి నమస్కారములు, ఉభయ కుశలోపరి. 15 రోజుల కిందట నేను చిన్నపట్నం వచ్చి మిమ్మల్ని కలుసుకున్న సందర్భంలో మీరు నాకున్ను చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సావిత్రికిన్ను వివాహం జరిపించదననియు ముహూర్తంలో నిర్ణయించి తెలియజేస్తుందననియు తెలిపినారు. అటు పిమ్మట మీ వద్ద నుండి ఎటువంటి సమాచారము రాలేదు. మీరు పనులయందు నిమగ్నులై అశ్రద్ధ చేసినారని భావించుచున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే ఏ విషయము తెలియజేయగలరు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సావిత్రిని అడిగినానని ఆశీస్సులనియు తెలియజేయగలరు. ఇట్లు మీ విధేయుడు రామనాథం అని రాసి ఆయన చెప్పిన అడ్రస్కు పోస్ట్ చేశాడు. 10 రోజులు ఎదురు చూసి మరో ఉత్తరం రాశాడు. అలా 1 కాదు 2 కాదు 17 సంవత్సరాల పాటు ఉత్తరాలు రాశాడు. శ్రేయోభిలాషులందరూ చెవినిల్లు కట్టుకుపోరారు. నయానా భయానా చెప్పి చూశారు. ఇదంతా మోసమని, సావిత్రికి పెళ్ళై పిల్లల తల్లి కూడా అయిందని చెప్పారు. అవేవీ వినలేదు రామనాథం. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు, సావిత్రే నా భార్య అన్నాడు. ఇక విసిగేసి ఊరుకున్నారు. చివరికి సావిత్రి మరణించిందనే విషాద వార్తను పేపర్లో చూపించాడు. హతాశుడయ్యాడు రామనాథం. మైలపట్టి నది స్నానం చేశాడు. తిలోదకాలు వదిలాడు. ఏం చేస్తాం, శేష జీవితం కూడా ఆవిడ జ్ఞాపకాలతోనే గడిపేస్తాను అన్న తన ఆస్తిని అన్న కొడుకైన ఆనందరావుకి రాసేసి అతని దగ్గరికి చేరాడు. మేడ మీద ఓ గదికి తన కొరకు కేటాయించుకుని సావిత్రి బొమ్మలను అంటించుకొని అహోరాత్రాలు అందులోనే కాలక్షేపం చేస్తాడు. కాఫీ, టిఫిన్లు, భోజనాలు, నైవేద్యం పెడతాడు. సుప్రభాతం మొదలు పవలింపు సేవ దాకా అన్నీ ప్రేమతో జరుపుతాడు. ఎవరింటికి వెళ్ళడు, ఎవరు వచ్చినా మాట్లాడాడు. ఆయనతో ప్రపంచం, అదంతే అంతే. ఇకపోతే రాజ్యలక్ష్మి అత్తయ్య. ఆవిడకి 15వ ఏటనే పెళ్ళి అయింది. కాపురానికి వెళ్ళింది. మొగుడు పిల్లలకు క్షణం పడేది కాదు. ఆ మాట అంటే ఆవిడ ఒప్పుకోదు. అదేం కాదు, ఆయన అవునంటే నేను కాదనేదాన్ని, ఆయన కాదన్నదాన్ని నేను అవుననేదాన్ని, అంతకు మించి మారేం లేదు అంటుంది. 10 ఏళ్ల పాటు కాపురం చేశాక విసుగు విరక్తి చెంది ఆయన ఓ శుభముహూర్తాన చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఎదురుగా ఉన్నంతకాలం వేపుకు తిన్నా వెళ్ళాక బోలెడు పశ్చాత్తాపం కలిగింది ఆవిడకి. పాపం వెళ్ళాడే కానీ నన్ను వదిలి ఉండలేడు, వచ్చేస్తాడు, వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకుంది. ఇంతకాలం గడిచింది, ఇంకేం వస్తాడు అని ఎవరు చెప్పినా గయ్యమంటుంది. తల్లి తండ్రి ఉన్నంతకాలం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు పోయాక అన్నగారి దగ్గరికి వచ్చింది. ఆయన తర్వాత మేనల్లుడి దగ్గరికి చేరింది. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినా నేనేం కనగలనా, పెంచగలనా? కొడుకైనా మేనల్లుడైనా వీడేగా అని తన ఆస్తినంతా ఆనందరావు పేర రాసేసింది. ఆనందరావు చెప్పిన కథ విని నీరసపడిపోయింది రామ. మీ చాదస్తం దొంగలెత్తుకెళ్ళా, ఇదేం అన్యాయం అండి. ఇద్దరినీ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేయాలి కానీ వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తారా? ఆయనకు అదుగో ఇదిగో అంటూ 70 ఏళ్ళు వస్తున్నాయి. ఆవిడకి తక్కువ వయసు ఏం లేదు. బతికినంతకాలం ఇలా భ్రమల్లో బతకాల. ఊహల్లోంచి బయటకు రప్పించి వాస్తవం తెలియజేస్తే అందరు పెద్దాలలాగా వీళ్ళు కూడా ఏదో రామకృష్ణ అంటూ గౌరవంగా కాలక్షేపం చేస్తారు అంది ఆవేశంగా. అది కాదు రామా అని చెప్పబోయిన భర్తని వారించింది. మీరేం మాట్లాడకండి, వాళ్ళని ఓ దారికి తెచ్చే బాధ్యత నాది అంది ధీమాగా. మర్నాడు పొద్దున్నే లేవగానే ఎదురైంది రాజ్యమత్తయ్య. రమా లేచావా? మీ బాబాయ్ గారు వచ్చే వేలైంది, ఫిల్టర్ వేయమ్మా, డికాషన్ నిలవదైతే ఆయన కాఫీ తాగరు అంది. ఆవిడ వంక ఎగాదిగా చూసి, చూడండి పిన్ని గారు, ఇప్పుడు 40 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్ళిన ఆయన ఇంకేం వస్తారు? వచ్చేవారైతే ఏనాడే వచ్చేవారు. ప్రతిరోజు ఆయన వస్తారని మీరు ఆరాటపడి హడావిడి చేయడం అనవసరం. నా మాట వినండి, ఇక ఆయన రారు. అశుభం పలకకూడదు అనుకోండి. అసలు ఆయన ఉన్నారో కాలం చేశారో. ధప్ మన శబ్దం వినిపించడంతో ఆగిపోయింది రామ. రాజమత్తయ్య నేల మీద పడి కొట్టుకుంటోంది. రమ పై ప్రాణం పైకే పోయింది. ఏవండి, మిమ్మల్ని రండి అని గావుకేక పెట్టింది. బ్రష్ నోట్లో పెట్టుకున్న ఆనందరావు తాపీగా వచ్చి అత్తయ్య నోట్లో చెంచాన్ని, గుప్పెట్లో తాళం చెవుల గుత్తిని పెట్టాడు. ఏడుస్తున్న రమను చూసి,
ఏం కంగారు లేదు, మామయ్య రాడు అని ఎవరైనా అంటే అత్తయ్య ఇలాగే పడిపోతుంది అన్నాడు. కాసేపటికి లేచి కూర్చుంది అత్తయ్య. ఏమీ ఎరగనట్లే, రామా డికాషన్ వేశావా? ఆ చేత్తోనే కాసేపు మినపప్పు నానబోయి గారెలు వండుదాం, మీ బాబాయ్ గారికి గారెలంటే ఇష్టం అంది. రామ నిరాశపడలేదు. మరోసారి ప్రయత్నించి చూద్దాం అని పొద్దున 11 గంటల వేలప్పుడు మీ బాబాయ్ గారి కోసం పళ్ళరసం తీస్తా అంటూ వంటింట్లోకి వచ్చిన అత్తయ్యతో, చూడండి పిన్ని గారు అని హితబోధ చేయసాగింది. మళ్ళీ దబీమని పడిపోయింది ఆవిడ నోట్లో పులుసు గరిట, చేతిలో పట్టకారు పెట్టి చికిత్స చేసింది రామ. ఆ వేలంతా అదే తంతు. రామ ప్రసక్తి తీసుకురావడం, ఆవిడ దబీమని పడిపోవడం. ఇక లాభం లేదని టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఎల్లో పేజెస్ వెతికి ఒక డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంది. సాయంత్రం తను తయారై ఆవిడని పిలిచి, పిన్ని గారు మన డాక్టర్ దగ్గరికి వెళదాం, ఆయన బాబాయ్ గారి విషయం మీకు నచ్చ చెప్తారు అన్నారో లేదో మళ్ళీ దబి. ఎదురుగా ఉన్న టూల్ కిట్ తీసి ఆవిడ నోట్లో స్కూల్ డ్రైవరు, చేతిలో కటింగ్ ప్లేయరు పెట్టి చికిత్స చేసింది. ఆవిడకి తెలివి వచ్చి కూర్చొని, రామా గుమ్మడి వడియాలు వేయించావా, బాబాయ్ గారికి ఇష్టం అనగానే, ఇదిగో బయటకు వెళ్ళి వచ్చి వేడివేడిగా వేయిస్తా అని చెప్పి బయటపడింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కేస్ హిస్టరీ విన్నారు. ఓ మై గాడ్, 40 years ఈజ్ టూ మచ్. ఇట్ ఈస్ క్రానిక్ కేస్, బట్ యాజ్ ఎ డాక్టర్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఆ 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తాను. ముందే చెప్తున్నాను, నా ఫీజు 70,000 దాకా ఉంటుంది. ముందే చెప్పడం మంచిది కదా. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ ఐ నో ద సైకాలజీ ఆఫ్ పీపుల్. తీరా ట్రీట్మెంట్ మొదలుపెట్టాక ఫీజు ఇంత అంటే బేరమంటారు. నా ట్రీట్మెంట్తో తగ్గకపోతే ఐ విల్ రిఫర్ టు ద కేస్ టు ద న్యూరో సర్జన్. ఆయన స్కానింగ్ చేసి అవసరమైతే సర్జరీ చేస్తారు. ముందే చెప్తున్నాను, బాగానే ఖర్చు అవుతుంది. దాదాపు 4 లక్షలు వేసుకోండి. అప్పటికీ తగ్గకపోతే ఐ నో వన్ డాక్టర్ ఇన్ కేరళ. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. కేసును బట్టి 40-60 రోజులు తైలధార వైద్యం చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో ప్రిటీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఎంత తక్కువ చూసుకున్నా 1,00,000 దాటుతుంది. అప్పటికీ తగ్గలేదనుకోండి, ఇక భగవంతుడిదే భారం. మీరు మీ హస్బెండ్తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇప్పటికే చాలా డిలే చేశారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడు. ఆయన ఫీజు 250 చెల్లించి నీరసంగా ఇంటికి వచ్చింది. ఇంట్లో భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు ఆనందరం. అంతా విని, అదంతే మరి, తగ్గే జబ్బు అయితే మేము ఇంతకాలం ఊరుకుంటామా అన్నాడు జాలిగా. పోనీ ఒక కేసునైనా బాగు చేద్దామని మర్నాడు బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళింది. చూడండి మామయ్య గారు అని ఏదో చెప్పబోతుంటే వారించారు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు, ఇలా రా అన్నాడు. 4 గోడలకి అంగుళం ఖాళీ లేకుండా సావిత్రి ఫోటోలు అంటించి ఉన్నాయి. వెళ్ళి ఆ ఫోటోలు అంటించిన గోడ మీదే ఉన్న ఒక అలమార తెరిచాడు. ఇటు చూడు అన్నాడు. చూసింది రామ. అందులో 4-5 పురుగుమందు సీసాలు, చుట్టపెట్టి పెట్టిన నూలుతాడు, 3 పొడవున్న కత్తి, ఒక రివాల్వరు ఉన్నాయి. పిచ్చో వెర్రో నన్ను ఇలా వదిలేయి, కాదంటే అదిగో ఆ పురుగుల మందులన్నీ తాగేసి మెడక తాడు కట్టుకొని ఆ కత్తితో డొక్కలో పొడుచుకొని ఆ రివాల్వర్తో కన్నద మీద కాల్చుకొని చచ్చిపోతాను. పోతూ పోతూ నా ఆత్మహత్యకి నువ్వే కారణం అని రాసిపెట్టి మరీ పోతాను అన్నాడు శాంతంగా. కాళ్ళల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది రామకి. గిర్రున వెనక్కి తిరిగి కిందికి పరిగెట్టింది. మెట్ల దగ్గర ఎదురయ్యాడు ఆనందరావు. మరి అందుకే ఆయన జొల్లికి వెళ్ళనిది అన్నాడు మరింత జాలిగా. భర్త ఆఫీస్కి వెళ్ళాక తండ్రికి ఫోన్ చేసి మండిపడింది రామ. మా అమ్మ, మా తల్లి, నేను చెప్పేది శాంతంగా విను. దుగ్గిరాల దగ్గర 10 ఎకరాల మాగాని, గుడ్ల వెళ్ళే దగ్గర 12 ఎకరాల మాగాని ఊరికే వస్తాయా? నువ్వే సర్దుకోవాలి. నువ్వు తలుచుకుంటే ఇదేం కష్టం కాదు అన్నాడు ఆయన. ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఇది తనే పరిష్కరించుకోవాలనుకుని 10 రోజుల పాటు బుర్రకు పదిని పెట్టింది. మంచి ఆలోచన తట్టింది. అమల్లో పెట్టింది. ముందుగా బాబాయ్ దారి దగ్గరికి వెళ్ళింది. మామయ్య గారు, నేను మీతో అత్తయ్య గారి గురించి మాట్లాడాలని వచ్చాను అంది. ఆయన వెంటనే లేచి ఆత్మహత్య పరికరాలున్న అలమారు తెరిచాడు. అబ్బబ్బే, నేను మిమ్మల్ని కాదనడం లేదు, ముందు అలమారు మూసేయండి అంది. ఆయన మూసేశాడు. సీరియస్గా వచ్చి కూర్చున్నాడు. మామయ్య గారు, అత్తయ్య గారి పట్ల మీ ఆరాధనను చూసి నేను ముగ్ధురాలను అయిపోయాను. కానీ ఏం లాభం? మీ ఆరాధనను చూసిన వారంతా అర్థం చేసుకోలేక ఎగతాళి చేస్తున్నారు. ఇదంతా నాకు బాధగా ఉంది. మా ఊళ్ళో నాకు మామిడి తోట ఉంది. అందులో అత్తయ్య గారికి గుడి కట్టిద్దాం. సినీతారలకు గుళ్ళు కట్టించడం మన సాంప్రదాయమే కదా. లక్షణంగా గుడి కట్టించి ఓ పూజారిని పెడితే పొద్దున పూట పులిహోర దద్దోజనం, సాయంత్రం పానకం వడపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదాలు ఇస్తారు అంది ఆదరంగా. ఆయన మొహం దివిటీలా వెలిగింది. అంతలోనే ఆరిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో అమ్మా, కానీ నా సావిత్రిని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడడాన్ని నేను భరించలేను అన్నాడు. మరైతే ఏం చేద్దాం మావయ్య గారు? మీ ఆరాధనను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మిమ్మల్ని నన్ను ఆడిపోసుకుంటున్నారు. మనల్నంటే పర్వాలేదు, సచ్చి స్వర్గాన ఉన్న ఆవిడని అంటుంటే నేను భరించలేకపోతున్నాను అంది ముక్కు చీదుతూ.
ఆయనకి దుఃఖం ముంచుకు వచ్చింది. అలాగా అమ్మ, నాకు తెలియలేదే అన్నాడు. ఎలా తెలుస్తుంది? 24 గంటలు గదిలో కూర్చొని అర్చనలు అభిషేకాలు తప్ప బయట ప్రపంచం గురించి ఏనాడు పట్టించుకున్నారు కనుక అంది. అంతేకాదు, అందరూ ఎలా ఎలాగతాలు చేస్తున్నారో చెప్పింది. అంతా విని నిట్టూర్చాడా ఆయన. ఇదంతా నాకు తెలియదు కదమ్మా, ఇక నుంచి నేను మామూలుగానే ఉంటాను. ఆవిడకి నా గుండెలోనే గుడి కట్టి ఆరాధిస్తాను. కానీ ఇన్నాళ్ళు అలవాటైన దినచర్య మారడం కష్టం కదమ్మా అన్నాడు. నిజమే, పూర్తిగా మానకండి. అదిగో ఆ పురుగుల మందుల సీసాలు అవి పెట్టిన అలమార్ నిండా ఆవిడ ఫోటోలు పెట్టుకోండి. ఈ గోడల మీద అంటించిన ఫోటోలు తీసేయండి. టీవీ వీడియో ఇలాగే ఉండనివ్వండి. క్లుప్తంగా పూజ ముగించండి. మహానైవేద్యం బదులు అవసర నైవేద్యం పెట్టండి. రోజుకు 2 సినిమాలు మాత్రం చూసి అలా బయటకు వచ్చి నలుగురిని పలకరిస్తూ ఉండండి అంది రమ. నిజమేలే, మన సంతోషం కోసం మరొకరిని నవ్వుల పాలు చేయడం అన్యాయం. పాపం ఇన్నాళ్ళు ఆవిడ ఆత్మ ఎంత క్షోభించిందో. ఇకనైనా ఆవిడకి మనశ్శాంతి కలిగితే చాలు అన్నాడు బాబాయ్. భర్తకి ఇష్టమని రాజ్యలక్ష్మి అరటి దూట తరుగుతూ ఉండగా పోస్ట్ అని కేక వినిపించింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆవిడే వెళ్ళి ఉత్తరం తీసుకుంది. అడ్రస్ ఇంగ్లీష్లో ఉంది. భద్రంగా బల్ల మీద పెట్టింది. కాసేపటికి రమ వచ్చింది. అమ్మాయి, ఏదో ఉత్తరం వచ్చింది అని చెప్పింది ఆవిడ. తీసి చూసింది రమ. పిన్ని గారు, ఇది మీకే అంది. నాకెవరు రాస్తారు? ఎవరో ఏమిటో చూడు అందావిడ. భద్రంగా కవర్ తెరిచింది రమ. తెలుగులోనే ఉంది. చిరంజీవి సౌభాగ్యవతి రాజ్యలక్ష్మికి నీ భర్త పద్మనాభరావు ఆశీర్వదించి రాయినది. కీచుమని అరిచింది రమ. రాజ్యలక్ష్మి నిలువుగుడ్లేసుకొని ఉండిపోయింది. మళ్ళీ మూర్చపోతుందేమో అని చూసింది రమ. కానీ ఆవిడ మూర్చిపోలేదు. కాసేపు రాయిలా కూర్చొని ఉంది. రమ కాసిని మంచినీళ్ళు తాగించాక తేరుకుంది. రమ, ఏమిటి మీ బాబాయ్ గారే అంది. అవును పిన్ని గారు, ఆయనే అంది రమ. ఎన్నాళ్ళకి చదవమ్మా, ఏం రాశారు అంది ఒళ్ళంతా చెవులు చేసుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది రామ. నేను ఇక్కడ క్షేమం, నువ్వు క్షేమని తలుస్తాను. మన పరాత్పరం బాబాయ్ తోడల్లుడి తమ్ముడి మేనమామకి వేలు విడిచిన తమ్ముడు భుజంగం నాకు ఈ మధ్యనే కలిశాడు. అతని ద్వారా నీ క్షేమ సమాచారాలు తెరిచాయి. సంతోషించాను. నేను ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తూ హిమాలయాల దగ్గర ఉన్నాను. మరికొంత కాలం తర్వాత వస్తాను. ప్రస్తుతం దీక్షలో ఉన్నాను కాబట్టి వెంటనే రాలేను. నువ్వు నా కోసం ప్రతిరోజు వంట చేయించి స్టేషన్కి మనుషులను తరుముతూ హైరాణ పడుతున్నావని తెలిసింది. వెరిదానా, నా మీద నీకెంత అభిమానం ఉందో నాకు తెలియదా? ప్రేమంటే మనసులో దాచుకోవాలి, కానీ ఇలా బయట పెట్టుకుంటే నలుగురిలోనూ నవ్వుల పాలవుతావు కదా. అందుకని అనవసరంగా వంటలవి చేయకు. నేను వచ్చే ముందు నీకు ఎలాగో తెలియజేస్తాను కనుక ఆ వేళకి వంట చేస్తే చాలు. మరో ముఖ్యమైన విషయం, నేను దీక్షలో ఉన్నానని చెప్పాను కదా. నా భార్యవైన నువ్వు కూడా కొన్ని నియమాలు పాటిస్తే నాకు మరింత పుణ్యం అని స్వాముల వారు చెప్పారు. కాబట్టి నువ్వు పొద్దున్నే స్నానం పూజ చేసుకుని ఒక అధ్యాయం భగవద్గీత చదువు. సాయంత్రం గుడికెళ్ళి కనీసం 1 గంట సేపు భగవంతుడి సన్నిధిలో గడుపు. నా మీద నీకున్న అనురాగం నాకు తెలుసు. నా కోసం ఇవన్నీ క్రమం తప్పకుండా ఆచరిస్తావని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో నీ భర్త పద్మనాభరావు. చదవటం ముగించింది రామ. రాజమత్తయ్య ఆ ఉత్తరాన్ని ఆరాధనగా అందుకొని కళ్ళకద్దుకుంది. 10 సార్లు చదువుకుంది. పిన్ని గారు, అరటి దూట నల్లబడిపోతుంది అంది రామ. పడితే పడని, మీ మావయ్య గారు ఏం రాశారో చదవలేదు. ఆ అరటి దూట అవతల పారేసి భగవద్గీత పట్రా అందావిడ. వారం రోజుల కేంపు తర్వాత తిరిగి వచ్చాడా ఆనందరావు. తోట పని చేస్తున్న బాబాయ్ ఆదరంగా పలకరించి యోగక్షేమాలు అడిగాడు. ఆశ్చర్యపోయాడు ఆనందరావు. ఆయనకు సమాధానం చెప్పి హాల్లోకి వచ్చేసరికి మరో అపురూపమైన దృశ్యం. అత్తయ్య పూజగది ముందు భగవద్గీత చదువుకుంటోంది. కాఫీ ఇవ్వనా, ఏకంగా భోజనం చేస్తారా అంటూ వచ్చిన భార్య జడ దొరకబుచ్చుకొని అవతలకి లాక్కెళ్ళాడు ఆనందరావు. ఏమిటిది, కలయా వైష్ణవ మాయ అన్నాడు. ఏం లేదు, మీరు ఊరెళ్ళాక అంటూ జరిగిందంతా చెప్పింది. ఆయన మాటలతో మార్చేశావు మరి ఆ ఉత్తరం అంటూ అనుమానంగా చూశాడు. ఏం చేస్తాం, 100 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంది రామ నర్మగర్భంగా నవ్వుతూ. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.